మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జనవరి మాసం విశేషంగా 2026 మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏలాంటి శైలిలో ఉన్నారు, దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ముఖ్యంగా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా ఇంగ్లీష్లో వచ్చిందబ్బా, సరే దీనికి కలియొద్దు. అయితే అట్లనే మనకి ఈ నూతన సంవత్సరంలో ఏదైతే ఉందో అందరూ కూడా బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి. బాగుండే దాంట్లో వాళ్ళే ఉండక వేరే వాళ్ళని చూసుకుంటే ఎంత తలకాయ నొప్పి అయితే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో వాళ్ళే ఉండాలి. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటి మొదటి రాశి అయినటువంటి మేషరాశి ఏదైతే ఉందో ఈ మేషరాశి వారికి అయితే అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఈ యొక్క మకర రాశిలో ఏర్పడేటువంటి గ్రహ కూటమి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ మార్పిడి గ్రహాల వలన మకర రాశిలో ఏర్పడేటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. 2వ స్థానంలో వచ్చేసేటికి పంచగ్రహ కూటమి ఏర్పడిన మకర రాశి అయితే, కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మీనరాశిలో వచ్చేసి 12వ స్థానం అవుతుంది మేషరాశికి. కాబట్టి ఇక్కడ వచ్చేసి శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు వచ్చేసి 10వ తారీఖు జనవరి మాసంలో ఈ యొక్క స్థాన మార్పిడి చెందుతూ ఉన్నాడు. అంటే గ్రహాలు మారట్లేదు, అలానే రాశి మారట్లేదు, కేవలం నక్షత్రం మారుతున్నాడు 10వ తారీఖు జనవరి మాసంలో. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అయితే కొంతమేర ఉపశమనం లభ్యపడుతుందని చెప్పొచ్చు. బాగా ఒక వారం రోజులు ముసురు పట్టింది. ముసురు అంటే తెలుసు కదా ఏంటి, వర్షాకాలంలో తుఫాన్ లాగా అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ మన లాంగ్వేజ్లో అయితే తుఫాన్ పట్టణం అంట, తుఫాన్ వస్తూ ఉంటుంది. ఈ తుఫాన్ ఒక వారం రోజులు వచ్చి ఉండింది. ఈ 2025లో మనం చూసినట్టయితే కనుక విజయవాడలో తుఫాన్ రావడము, కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్లో ఇట్లా తుఫాన్ రావడం, యూపీలో తుఫాన్ రావడం బాగా చూస్తూ ఉన్నాం. వారం రోజుల పాటు పడుతుంది. చెన్నైలో కూడా బాగా పడింది తుఫాన్ 2020 సంవత్సరంలో. అలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కంటిన్యూషన్ ఒక 4 రోజులు వారం రోజులు పడుతూ ఉంటాయి. అలానే గ్రహ కూటమిలో ఏదైతే మనమే చెడు చూపించిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ తుఫాన్లు అనుకోవచ్చు. ఆ తుఫాన్ వెలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తుఫాను వైపరీత్యం అనేది పోయిన తర్వాత ఆ చెట్లు గుట్లు అయినా తీసిన తర్వాత వర్షం పడింది, చల్లగా ఉందండి వాతావరణం కదా. అట్లానే పంట భూములు పండుతాయి. అప్పుడు పంటలు పండి ఉరకెత్తుతాయి. కానీ సరైనటువంటి వర్షం పడితే పంట భూములు పండుతాయి. కానీ మేషరాశి వారికి తుఫాన్ అని చెప్పొచ్చు. మొత్తం నష్టమే ఇప్పటివరకు. ఎందులో చేపెడితే అందులో మట్టి మశానం అయిపోతుంది. ఆ పట్టుకున్న వాళ్ళకి మట్టి అయిపోతుంది. మేషరాశి వారికి శని భగవానుడు 12వ స్థానం ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రాహు ఉన్నాడు 11వ స్థానంలో. ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో లాస్ అయిపోయి ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్లో కానీ, ఫైర్ అవ్వటం కానీ, షాపులు నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం 2025 సంవత్సరంలో పాపం మేషరాశి వాళ్ళందరూ కూడా మనం ఇబ్బంది పెడుతున్నామన్నా చూస్తూనే ఉన్నాం. కాదే మన చేతుల్లో గురువు అయినా మనకి ఏంటంటే పరిహారాలు ఉంటాయి. ఒకళ్ళ దగ్గర వేడి ఉంది అంటే చల్లబరిచే పరిహారాలు ఉన్నాయి. కానీ గ్రహాన్ని మార్చే స్థితిగతులు నా దగ్గర లేవు. కాబట్టి అందుకే ప్రజలు ఇబ్బంది పడకుండా పరిహారాలు చెప్తూ, ఎందుకంటే గ్రహాన్ని మార్చేటువంటి అంత శక్తి మన దగ్గర లేదు. కాబట్టి ఈ యొక్క తుఫాను ఏదైతే ఉందో ఈ తుఫాను వెలిసిన తర్వాత వాతావరణం ఎలా అయితే చల్లగా ఉంటుందో అదేవిధంగా గ్రహాలన్నీ కూడా వీరి మీద ఏకదారిగా వీరి మీద తుఫాన్ దాడి చేసినట్టుగా వారి మీద నరదిష్టి ప్రభావం, శత్రు ప్రభావం, నరఘోష ప్రభావం, అలానే పితృదోష ప్రభావం, గ్రహదోష ప్రభావం, శని ప్రభావం, ఇవన్నీ కూడబొలుకొని ఉంచాలా, దించాలా, తీయాలా, పెట్టాలా అనే విధంగా ఉండేటువంటి రాశయ్య ఉంది అంటే కనుక మేషరాశి. పాపం చాలా కష్టాలు పడుతున్నారు 2020 సంవత్సరంలో. అలాంటి కష్టాలకి కొంతమేర ఉపశమనం దొరికేసి ఈ పంచగ్రహ కూటమి వలన కొంతమేర పర్వాలేదు, మళ్ళీ నెక్కుంటారు. తనకి తానికే మంచి ఓపిక, నైపుణ్యత, నేతృత్వం అన్నీ కూడా ఏర్పడేసి వీరికి వీరే కొంతమేర మళ్ళీ సెటిల్ అయ్యేదానికైతే ఉంటుంది. అంటే తగిలిన కాలికి మళ్ళీ తగులుతాయి కదా, అది మానిపోతుంది పుండైతే, అప్పుడు తగిలిన ఇబ్బంది లేదు. కాబట్టి వారికి వారు నిలదొక్కోవాలి అనేటువంటి సంకల్పం చూసారా, ఇది గొప్ప విషయం. మేషరాశి వారికి చాలా ఓర్పు ఉంటుంది. ఎంత కోపం ఉంటుంది తెలుసా అండి, అంత కోపానికి ఓర్పు ఉంటుంది. అనేటప్పుడు బుడబుడబుడ మాట్లాడేస్తారు, లోపల ఏం పెట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే ఉన్న విషయం మొహాన్ని పాడేస్తారు. అందుకే మేషరాశి వారు అంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే వారి తత్వం ఏంటంటే ఉన్నమాట మొహాన్ని అడుగుతారు. అది ఎవరికి నచ్చదు కదా, అందుకే నచ్చదు అనమాట. ఇంకోటి మేషరాశి వాళ్ళ దగ్గర మంచి గుణం ఉంది, శత్రువునైనా ప్రేమించే గుణం ఉంది. మరొకటి ఉంది, ఎవరినైనా వద్దు అనుకుంటే దగ్గరికి వెళ్ళరు. అది ప్రేమైనా, ఇష్టమైనా, లేదా ఆస్తైనా, పరపతైనా, సంపదైనా వీరు కోరుకోరు. వస్తే వద్దంటారు, తీసుకుంటే కాదంటారు. అలాంటి వ్యక్తులు ఉన్నారంటే దేనికి ఆశించరు, దేనికి పాల్పడరు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే కష్టపడే తత్వమే ఉంటుంది వారికి, వేరే తత్వం ఏముండదు. ఎవరైనా వీళ్ళని అన్నారంటే మాత్రం సచ్చారే వాళ్ళు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కక్ష ఎక్కడ దాకా ఉంటుందంటే కొన ఊపిరి ఉన్నంత వరకు కక్ష తీర్చుకుంటూనే ఉంటారు వీళ్ళు.
కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలి. వీరు పరమ దుర్మార్గుల్లా ఉంటారనమాట కక్షలు సాధించడంలో, ప్రేమించడంలో. కాబట్టి వీరితో ఎవరైనా ఉంటే జెన్యున్గా ఎదుటి వాళ్ళు ఉండాలి, వీరు కాదు. ఎదుటి వాళ్ళు జెన్యున్గా ఉండాలి వీరితో, లేకపోతే వీరితో కష్టమే. అలాంటి మేషరాశి వాళ్ళకి 2020 సంవత్సరం గ్రహ మార్పిడి వలన అన్ని రకాల సానుకూలమైన వాతావరణం కూడా లభ్యపడుతూ ఉంది. మకర రాశిలో గ్రహకూటమి ఏర్పడింది. ఇక్కడ బుధుడున్నాడు, శుక్రుడున్నాడు, కుజుడున్నాడు, రవి భగవాన్ వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. ఇంత పంచగ్రహ కూటమిలో కూడా ఈ గ్రహాలు రావడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ గ్రహాచరణ ఏదైతే ఉందో ఈ గ్రహాలన్నీ కూడా వీరికి మంచి సానుకూల వాతావరణం కల్పిస్తుంది. ఎలాంటివి జరుగుతాయంటే పంట భూములు కొనడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, ఎక్కడైనా వెలిగేషన్స్ ఉంటుంటే క్లియర్ అయిపోవటం, రోడ్డు కాంట్రాక్ట్ చేసి బిల్స్ రాలేదా అంటే ప్రయత్నం చేయడం, కోర్టులో ఏదైనా విషయాలు నడుస్తున్నాయా, నీ చిన్నప్పటి నుంచి కోర్టులోనే ఉన్న విషయాలు అవన్నీ కూడా పటాపంచలేకపోతాయండి. ఒకే ఒక తీర్పుతో అయిపోతాయి. కేసు కొట్టేస్తారు, లేకపోతే కేసు వీళ్ళకి వెళ్ళి వచ్చేస్తుంది. మేషరాశి వాళ్ళదే పై చేయి ఉంటుంది. వాళ్ళ తప్పున్నా రైట్ ఉన్నా మేషరాశి వాళ్ళకి వెళ్ళి కేసు వైపు అయిపోద్ది. భార్యాభర్తల్లో భర్త కానీ భార్య కానీ మేషరాశి వారు ఉన్నారా, వారు తల వంచినా తల వంచకపోయినా వారికి వెళ్ళి ఎవడైనా లొంగాల్సిందే. ఎందుకంటే గ్రహకూటమి ఎలా ఉంది వీరి పేద. అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారు అంటే డబ్బులు అయ్యే వస్తాయి, వాటింతా రెక్కలు కట్టుకొని వచ్చి మరీ వాళ్తాయి అన్నమాట. ఇక ఆర్థిక సమస్యలు అయితే మెరుగుపడతాయి. కొత్త కొత్త రకమైనటువంటి వనరుల్లో వీళ్ళు ఏర్పడుతూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలానే జనాన్ని మాయపుచ్చేటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మసిబుసి మారేడుకాయ అంటే చూసారా, మంచినీళ్ళే ఉంటాయి, అది ఏదో ఒక రకమైన బాటిల్లో పోసేసి 100 రూపాయలు అమ్ముతారు అన్నమాట. 2 లీటర్ల బాటిల్లో లీటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటుంది, అది 100 అమ్ముతారు. అంటే వారి తెలివితే అట్లా అలాంటివి, వారు ఏదో మోసం కాదు, అది వారి తెలివి అలా ఉంటుంది. రూపాయి తీసుకొచ్చి 100 రూపాయలు అమ్ముతారు వాళ్ళు. అలాంటి తెలివి నేతృత్వంలో ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వారు మెదుగుతూ ఉంటారు. అందుకే వీరు ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్లో ఉంటారు. ఇన్స్టిట్యూట్స్ మాస్టర్స్ గాను టీచర్స్ గాను ఎక్కువ ఉపాధ్యాయులుగా వీరు పరిగణిస్తూ ఉంటారు. అలానే జంతువు సంబంధించినటువంటి వ్యాపారాలు వీరు ఎక్కువగా చేస్తారు. నరకటాలు కూసుకోవడాలు కాదండి, ఆ పాలు పితుకుని పండు దాని వలన లేకపోతే ఉన్ని వలన ఇలాంటి వాటి వలన వీరు ఎక్కువ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అదే డలారీ అంటారు అన్నమాట, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది. అలానే డలారీ వ్యవస్థ అంటే అపరాల వ్యాపారం, ఇవన్నీ కూడా డలారీ వ్యవస్థ అంటారు వీటిని. దళారీ వ్యవస్థ అంటే కొని అమ్మకమైనటువంటి విధమైనటువంటి వ్యాపారాల్లో వీరు నైపుణ్యత చెంది ఉంటారు. కాబట్టి ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి సంబంధాలు కుదిరే యోచన కనిపిస్తూ ఉంది. అలానే మొదటగా చేసుకునే వారికి మాత్రం యోచన ఉంది. కాబట్టి జనవరి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళే అవ్వదు, కానీ మన అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకునే దానికి అయితే ప్రయత్నం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఈ మూడో వ్యక్తి ద్వారా ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. మేషరాశిలో పుట్టినటువంటి వారికి మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, మకర రాశి వీళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ళని చేసుకున్న పెళ్ళికైతే మూడో వ్యక్తి రాడు. ఇక కాదు బలవంత పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజెస్, లేకపోతే వేరే గ్రహాలు వేరే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు కాకుండా వేరే రాసుల్లో పుట్టిన వాళ్ళని లవ్ మ్యారేజెస్ చేసుకోవటం, నక్షత్రాలు సరిపోతే పంతులు గారిని ఇబ్బంది పెట్టి కది చేయండి, చేయించేయండి, ఈ సంబంధం చెప్పి మళ్ళీ రాదని చెప్పి చేపిస్తుంటారు. ఆస్తి కోసం పాల్పడి చేపిస్తూ ఉంటారు. విదేశాల్లో ఉన్నాడు అల్లుడు గారు చెప్పుకోవడానికి, విదేశాల్లో కోళ్ళని చెప్పుకోవడానికి, లేకపోతే కట్నం ఎక్కువ వస్తుందని చేస్తూ ఉంటారు. కొన్ని మార్చి చేస్తూ ఉంటారు. అలానే పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకుండా ఉంటాయి. అలానే పుట్టిన తర్వాత ఏజ్ ఎక్కువైపోయి పెళ్లి కాలేదంటే వారికి డేట్ ఆఫ్ మారుతూ వస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైనా అవుతే, ఇలాంటి మతలబు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో ఎడబాటు భారం ఉంటుంది. అలాగ మారినా కూడా, అలా ఎడబాటు భారం ఉన్నా కూడా మూడో వ్యక్తి రావటం ఉంటుంది. ఇలాగా జరిగితే మూడో వ్యక్తి వస్తారు. అప్పుడే సంసారాలు నిప్పులవుతాయి. ఇవన్నీ జాతకాల్లో ఉండవు. జాతకాల్లో ఏముంటాయంటే సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని మనం ఎల్నేజ్ చేసిన జాతకంలో కనపడదు. దోషాలు కనిపిస్తుంది జాతకాల్లో, కానీ ఇలా జరుగుతుంది అనేది ఉండదు. ఇలా జరుగుతుంది అంటే అది మనుషులు చేసే క్రియ, జాతకాలతో సంబంధం లేదు. అది అందరూ అనుకుంటారు నా జాతకం బాగాలేదు అని. నా జాతకం బాగాలేదు కాదేడా, జాతకం బాగానే ఉంది. జాతకంతో మనిషి జీవితం సంబంధం లేదు. జాతక పరంగా దోషాలు ఉంటే అవి పడిపోతే అవి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అది కాదు, పరిహారాలు యజ్ఞ యాగ హోమ జపాలు చేసుకుంటే దోషాలు పోతాయి. జాతకాల గురించి గ్రహాలు మనకి ఏం చేయవు. మానవ గ్రహం ఒకటి ఉండిద్ది, అదేం చేస్తుంటే తప్పులు చేస్తూ ఉంటుంది, ఒప్పులు చేస్తూ ఉంటుంది, మనకెళ్ళి వెలిగేషన్ తీసుకొస్తూ ఉంటుంది. మన బతుకుదల, మన ఎదుగుదల, మన మంచితనము తట్టుకోలేక వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మన మీద చెడు క్రియ చేయిస్తే వాటి వలన మూడో వ్యక్తి చేరతారు.
కుటుంబంలో సంసారం నిప్పులు పోస్తారు, నిప్పులు పాలు పోస్తారు, బొగ్గు పాలు అవుతుంది, దుర్గతి పాలు అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏ రాశి వారైనా సరే ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా చేసి అష్టదిబ్బందిని చేస్తారు, చాతబడి చేస్తారు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, అలానే మరుగుమందు పెట్టడం అంటూ కాకుండా బాడీ మీద రాయటం, స్పిరిట్ లాంటి ప్రేయర్స్ చేయటం, ఇలాంటివి చేసేసి మనిషిని ఆయమరుస్తారు, మనిషిని ఎదగకుండా చేస్తారు, అష్టదిబ్బంది చేసేస్తారు. కానీ అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, ఎవరిలో తినకూడదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే ఆ ఫంక్షన్ వరకు తినాలి తప్పితే బయట ఎడలో తినకూడదు ఎవరితోనూ. అలాగే చేసుకునేటైతే వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉంటుంది. అలా జరగట్లేదు, అయ్యా నాకు ఆందోళన ఉంది, చికాకు ఉంది, చిరాకు ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఒంటరి అయిపోయినాను, అందరూ దూరం అయిపోతున్నారు, వ్యాపారం చేస్తే నష్టం, వ్యాపారం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, జాబు లేదు, బతుకు లేదు, బాగుండటం లేదు, ఉండాలో దించాలో పోవాలో తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మరి మీరేమో ఇంత గొప్పగా చెప్తున్నారు, నా జాతకంలో ఏం తెలియట్లేదు, కోపం ఎక్కువ వస్తుంది, ఆందోళన ఎక్కువ వస్తుంది, సరిగా తెలియలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలను ఎక్కడికి పోయినా పని కావట్లేదు, అందరూ దూరం అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మేమేం చెడు క్రియ జరిగిందనే అర్థం. దానికి వేరే అవసరం పరిష్కారం ఏమీ లేదు, గురువు దగ్గర సంప్రదించడమే. అలాంటిది ఏమైనా సమస్య ఉందంటే కనుక మనకు తెలిసిన విషయంగా నాకు గురించి తెలిసిన విషయం ఎట్లా అంటే మనం చెడు చేసేది కాదు, మంచి చేసేదే ఉంటుంది. మన దగ్గర ఎవరైనా చెడిపోయి వచ్చినారు అంటే వేరే విధంగా కాదు, ఇలాంటి బాధలతో వచ్చిన వాళ్ళకి ఉపశమనం కల్పిస్తూ ఉంటాం, ఆచరణ కల్పిస్తూ ఉంటాం. వారిని మళ్ళీ మంచి చేసేటువంటి పూచికత్తులు అయితే మనకు ఉంటాయి. కాబట్టి అలా ఏదైనా మీకు అనిపిస్తుంది సిమ్టమ్ అంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అనేది చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. దాంతోపాటు గురువుగారు మరి ఇంత బాగా చెప్పినారు, గురువులు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, మరి బయట సమాజం ఎట్లా ఉంది, నా వీడియోస్ మీద ఎవడో దరిద్రుడి నెంబర్ వేసుకుని చేస్తూ ఉన్నారు, మరి అలాంటి గురువులు ఉన్నారు. కాబట్టి మరి మీ దగ్గర వస్తువులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసం చేస్తామంటే పుట్టగతులు ఉండవు. అలాగా ఒకరి సొమ్ము ఒకరు తినాలి అంటే కూడా దానికి పునర్జన్మ ఉండదు. అలానే ఒకరి కష్టం ఒకరు తినాలి అంటే కూడా దానికి ఈ జన్మనే కారణభూగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి గురువుల మీద వీడియోలు వేయటం కానివ్వండి, అలాంటి గురువుల మీద రూమర్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ నెంబర్లు వేసేసుకొని వ్యాపారం చేయడం కానివ్వండి చేశారనుకోండి, ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గురువుల్లో కొన్ని వాళ్ళ నోటి ద్వారా కొన్ని పలికామంటే కనుక వారి వంశం మొత్తం కూడా అది చిట్టుకోలు గుట్టుకోలేదు అనుకుంటుంది. కాబట్టి గురువుల్ని వెంచకూడదు, గురువుల్ని చేయకూడదు. అధ్యాపకులు అంటే దారి చూపించేవాడే తప్పితే ఆ గురువులు పేరు చెప్పుకొని చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. దయచేసి వారందరూ కూడా నీతి నిజాయితీగా చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే ఏదైనా చేసుకోండి. అంతేగాని గురువుల్ని సంపోషించి గురువుల్ని ఉద్దేశం చేసి గురువులకి ఏమి రాదు, వాళ్ళకి గురువుల దగ్గర ఏమి ఉండదు మట్టి తప్పితే. కానీ గురువుల్ని సంపోషించి చేయటం ఏది అంత అనాగరికం అన్నమాట. దానివల్ల వారే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో తల్లితో సమానమైనటువంటి గురువుల్ని ఇబ్బంది పెడితే ఎంత బాగుంటుందో ఇంక మీకే వదిలేస్తున్నాను. అదైతే ఇకపోతే మన పరీక్షలందరికీ కూడా ఇక గురువుగారు వారు అనుకుంటారన్నమాట, గురువుగారు మరి ఇంత బాగా చెప్తున్నారు, మరి ఇంత బాగా మీరు చెప్పేటువంటి చేసి మరి అన్ని రకాల బాగుంటుంది, మరి మాకు పరిష్కార మార్గం ఉందంటే కనుక మన దగ్గర ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి, మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. దాంట్లో మొదటిగా మనకేంటంటే కనుక ఈ యొక్క మాల, తులసి మాల ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి కావచ్చు, చింతనలు చిరాకులు పోయేదానికి, స్ట్రెస్ ఫీల్ పోయేదానికి కూడా ఈ తులసి మాల ధరించుకుంటే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. తులసి మాల బయట కూడా దొరుకుతుందండి అంటే మనం మంత్రోచ్చారణ చేసిస్తాం, దీనికి రాగి తీగలు ఇచ్చి మంత్రోచ్చారణ చేసిస్తాం. దీనిలో రవి భగవానుడు ఉంటాడు, దీనిలో తులసి మాత ఉంటుంది, అందులోనే అన్ని రకాలు మంత్రోచ్చారణ చేసి పాజిటివ్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి అది మనకు ప్రత్యేకత. ఈ బయట ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ దొరకదు. కాబట్టి దాంతోపాటు ఈ దీపం ఉంటుంది అనమాట, ఒత్తి. ఈ ఒత్తిలో ఎన్నో రకాల యంత్రాలు వేస్తాం, ఎందుకంటే వారి సమస్యను బట్టి యంత్రం ఉంటుంది. వారి సమస్యను మనకు తెలిస్తే ఆ యంత్రం వాడుకునే విధంగా వస్తుంది. ఇది ఎలా వాడుకోవాలి అనేది మనం చెప్తాము. ఇది వచ్చేసి 41 రోజు వాడుకోవాలి, ఒక్కో రోజు ఒక్కోటి వాడుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు ఇది వాడుకుంటే మనలో ఉన్నట్టు నెగిటివిటీ అంతా పోతుంది. దెయ్యాలు, భూతాలు, పిచాచులు, ఆత్మలు, కొరివి దెయ్యాలు ఇవన్నీ పోతాయి. దాంతోపాటు మానవ గ్రహాలు పోతాయి, దాంతోపాటు చెడు ప్రయోగం పోతుంది. మనమేం జరిగిన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి అవన్నీ కూడా పటాపంచలేకపోతుంది. కాబట్టి మనం బాగుపడేందుకు మార్గాలు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ఇదొక మార్గం, ఇదొకటి ఉంటుంది. దాంతోపాటు ఆరావళి కాటుక, ఈ ఆరావళి కాటుక ధరించుకోవడంలో ఎన్నో రకాల సమస్యలు దూరం అయిపోతారు. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, పితృదోషాలు ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. కాబట్టి పెద్దవారైతే మగవారైతే తలకి, ఆడవారైతే కంటికి, పిల్లలైతే కనుక కాలికి పూసుకోవచ్చు. ఈ యొక్క కాటుకు పెట్టుకుంటే నరదిష్టి ప్రభావం ముఖ్యంగా పోతుంది, పిల్లలు ఎదుగుదల ఉంటుంది, నేలపడతనం తగ్గుతుంది. అలానే మనకు ఇది గుర్రపునాడ, ఈ గుర్రపునాడ ఇంట్లో పెట్టుకుంటే కూడా ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ కూడా దగ్గరికి రాకుండా ఉంటుంది. కాబట్టి గుర్రపునాడ. వ్యాపార సంస్థల్లో కూడా మనం ఈ యొక్క మాయాజల్ ఇది పెట్టుకుంటే కనుక వ్యాపార సంస్థల్లో ఖచ్చితంగా లబ్ధి పొందుతానికి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ఇది నేల అష్టదిబ్బందన అంటారు. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ జరిగింది, ఇంట్లో ఏదైనా
చెడు కార్యాలు జరిగినాయి. దాని తర్వాత 6 నెలలు మూసేయమన్నారు, 6 నెలలు తెరవమన్నారు, ఇంట్లో ఏదో తిరుగుతుంది, అష్టదిబ్బంది అవుతుంది, మాకు ఎవరికి బాగున్నట్లే, ఇంట్లో ఏదో జరుగుతుందండి, ఎవరు చదవటి చేయించారండి మా ఇల్లు కావాలని, ఇంట్లో ఏదో తిరుగుతుందండి అన్న వాళ్ళకి ఇది నేల అష్టదిబ్బందన అంటారు. ఇది వచ్చేసి కుండలో పెట్టేసి ఇంట్లో బంధిస్తాం అన్నమాట, అష్టదిబ్బందం చేస్తాం. ఇలాంటి అష్టదిబ్బందం చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా భర్త దూరమైనాడు, నా భార్య దూరం అవుతుంది, పిల్లలు దూరమైనారు, ఎవరో మందు పెట్టేసినారంటే వాళ్ళ ఫుడ్లో ఇది రోజ్ వాటర్ మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఈ రోజ్ వాటర్ కనుక ప్రతిరోజు వాళ్ళు తినే ఫుడ్లో 2 డ్రాప్స్ వేస్తే లోపల ఉన్న నెగిటివిటీ, హిప్నాటిజం అన్నీ కూడా ఇలా చిటిలో పటాపంచలేకపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకొని దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి వీరికి. ఇంకా వస్తువులు కావాలంటే మన దగ్గర చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఇస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. మంత్రోచ్చారణ చేసి వారికి ఉన్న సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా సంప్రదిస్తే కనుక సరస్వైనటువంటి ధరల్లోనే ఈ యొక్క వస్తువులు వారి వద్దకే, వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర లభ్యపడతాయి. కాబట్టి ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు, ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. అలానే ఇక దేవుని అనుగ్రహం కూడా కావాలి. ఈ దేవుని అనుగ్రహంలో ఎక్కడైనా శివాలయం ఉంటే కనుక రుద్రాభిషేకం చేయించడం, పంచామృత అభిషేకం చేయించడం చేసుకోవాలి. అలానే రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దగ్గర దీపరాజుని గురువారం రోజు సాయం సంధ్యలు చేస్తే ఆర్థిక సమస్యలే కాకుండా పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న కూడా మర్రి చెట్టు, మారేడు చెట్టు, నేరేడు చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, అలానే యాప చెట్టు, రావి చెట్టు, ఇలాంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్ల కింద కనుక ఏదో ఉన్న ఒక చెట్టు కింద గురువారం రోజున కనుక ఒక దీపారాధన చేస్తే సరిపోతుంది. అలానే వీరికి ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు 2 ఇలాచీలు అయితే తినడం, 2 ఇలాచీ జోలు వేసుకుని వెళ్తే కనుక వీరికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మెరుగుపడేదానికి అవకాశం కనిపిస్తుంది. ఇంక వీరికి కలిసి వచ్చే కలర్ అయితే బిస్కెట్ కలరు, ఊదా కలరు, రెడ్ కలరు బాగా కలిసి వస్తుంది. వైట్ కలర్ కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 2, 4 నెంబర్లు, 7 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక సోమవారం, మంగళవారం బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు మేషరాశి వారు ఒకరు అవ్వాలి. వచ్చేటువంటి జనవరి ఏదైతే ఉందో 2026 సంవత్సరం జనవరి మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఉందో మొదటి అడుగు జీవితంలో ఎదగడానికి మొదటి అడుగు జనవరి మాసంలో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని మేషరాశి వారు బాగుండాలి. అందులో మేషరాశి వారు ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మేషరాశి వారు ఉండాలి. కాబట్టి అందరికీ జై శ్రీమన్నారాయణ.